బాధ కలిగించేది. సంవత్సరానికి ఒక రోజు, ఆ రోజు సింహాద్రి అప్పన్న చందనోత్సవం కార్యక్రమం జరిగేది. ముందు మేము వెళ్ళాం అధ్యక్ష, అన్ని రకాలుగా కూడా పరిశీలన చేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. కానీ ఆ ముందు 2 రోజుల ముందు నుంచి భారీగా వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు పడ్డ వల్ల ఇది పడిందనేది కాదు, కానీ దీనిలో కొంత సమన్వయ లోపం జరిగిందనే మాట వాస్తవం. ఈ కట్టడాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రసాదం స్కీమ్ కింద టూరిజం డిపార్ట్మెంట్ వాళ్లే టెండర్లు పిలుస్తారు, వాళ్ళ అధికారులు వాళ్ళ స్పెసిఫికేషన్ల ప్రకారమే కాంట్రాక్టర్లు కడతారు. కానీ ఇక్కడ ఇది దేవాలయ ప్రాంగణంలో వచ్చినటువంటి గోడ. ఈ గోడ అవసరం ఏంటి అని అంటే, ఈ భారీ వర్షాలు పడినప్పుడంతా సింహాచలం కొండల మీద మట్టి జారి క్రిందికి భక్తుల మీదకి జారి పడుతూ ఉంటుంది. దీనికి ఒక సపోర్టింగ్ వాల్ కావాలని ఇటు దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు, అటు ప్రసాదం స్కీమ్ చూస్తున్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఇద్దరూ కలిసి దీన్ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఉద్దేశం మంచిదే కానీ డీవియేషన్ అయితే జరిగింది అధ్యక్ష. ఆ డీవియేషన్ ఏంటంటే, హయ్యర్ ఆఫీసర్స్ యొక్క పర్మిషన్ లేకుండా ఆ గోడని నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేయడం. ఆ రోజు రాత్రి కూడా భారీ వర్షాలు కురిశాయి. ఉదయమే చందనోత్సవం. ఆ చందనోత్సవానికి కూడా వెళ్ళిన అధికారుల్లో మా సెక్రటరీ ఉన్నారు, మా కమిషనర్ ఉన్నారు, అలాగే ఫౌండర్ చైర్మన్ ఇప్పుడు ప్రజెంట్ గోవా గవర్నర్ గారైన అశోక్ గజపతి గారి కుటుంబం కూడా ఆ రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. అవన్నీ అయ్యే వరకు కూడా ఎక్కడ ఏం జరగలేదు. ఆ తర్వాత జరిగినటువంటి ఈ చిన్న గోడ కూలడంతో మనుషులు చనిపోవడం జరిగింది. గోడ కూలింది అంటున్నాను. లేదండి, నేను గోడ కూలలేదు అనలేదు, గోడ కూలింది. ఆ గోడ కూలిన దాని వల్ల ఓకే, ప్రొటెక్షన్ గైడింగ్ వాల్, అది ప్రొటెక్షన్ గైడింగ్ వాల్ కూలింది. కూలిన దానివల్ల అంటే చిన్న అనేది నేను మామూలుగా పదం వాడడంలో ఒకవేళ నా పొరపాటు ఉంటే నేను వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. ఎల్ఓపి గారు చెప్పినట్లు గోడ కూలడం వల్ల ఈ అపచారం జరిగింది, అక్కడ వాళ్ళు చనిపోవడం జరిగింది. సాక్షాత్తు దగ్గరలోనే మా హోంమంత్రి గారు ఉన్నారు, స్థానికంగా అధికారులు అందరూ ఉన్నారు, వెంటనే వెళ్ళారు. చేయగలిగినటువంటి ప్రయత్నం అంతా జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి అందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్, ఎండోమెంట్, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ అందరూ కూడా పనిచేయడం జరిగింది. కొన్ని దురదృష్ట సంఘటనలు జరిగేటప్పుడు దీనికి ఎవరు కారకులు అని అంటే, ఒకవేళ అంత గట్టిగా చెప్పాల్సి వస్తే అధ్యక్ష, ప్రస్తుతం ఈ శాఖ నిర్వహించేవాడిని నేనే బాధ్యత, తప్పదు. కానీ సంఘటనను బట్టి, దాని వివరాలను బట్టి, అక్కడ జరిగినటువంటి వాస్తవాలను బట్టి మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం బాధ్యత అది. ఆ బాధ్యతలో భాగంగానే ఒకే టైంలో 21.5 మిల్లీమీటర్ల వర్షపాతం ఆ కొండ మీదే పడ్డది. ఈ దుర్ఘటనలు జరిగాయి. దీనిపైన అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నాం. చనిపోయినటువంటి కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అని, గాయపడిన వారికి 3 లక్షల రూపాయలని, అలాగే తిరుపతి లాగా ఈ చనిపోయిన కుటుంబాల్లో వాళ్ళు ఎవరైనా మాకు ఉపాధి కోల్పోయామని కానీ వస్తే ఈ నష్టపరిహారంతో వాళ్ళకి మా శాఖ ద్వారా ఆ కుటుంబ సభ్యులకి అవుట్సోర్సింగ్లో కూడా ఉద్యోగాలు ఇవ్వాలని, అది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇవాళ అమలు చేయడానికి కూడా ఆదేశాలు ఇచ్చాము. ఇవన్నీ జరిగాయి. ఎవరు ఒకవేళ మీ దగ్గర ఆ కుటుంబాల వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కావాలని అప్లికేషన్ ఉంటే పంపండి, ఇస్తాం, తప్పలేదు. మేము ఇస్తాం. మా దగ్గరికి వస్తే అటువంటి వాళ్ళకి మేము ముందే చెప్పాం, వాళ్ళకు కూడా లేఖలు రాశాం. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు, ఇస్తామనే హామీ ఇచ్చాం.
ఇవాళ ఒకవేళ అటువంటిది మాకు రాలేదయ్యా అంటే మీ దగ్గర ఉంటే లెటర్ పంపండి, వెంటనే నేను దాని మీద ఆదేశాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. సో ఇలా ఉన్నాయి అధ్యక్ష. ఇంత దూరం చర్చ జరిగింది కాబట్టి కొన్ని విషయాలు ఈ సభలో తమ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. దేవాలయాలు